జుంటి తేనె ధారల కంటే మధురమైన వాక్యాన్ని అనుదినము విందాం, అందరికీ వినిపిద్దాం. వాడుక భాషలో పరిశుద్ధ గ్రంథ ధ్యానము. ఆదికాండము 32వ అధ్యాయము. యాకోబు తన దారిన వెళ్ళిపోతూ ఉన్నప్పుడు దేవదూతలు అతన్ని కలుసుకున్నారు. వారిని చూచినప్పుడు యాకోబు, ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహనాయీం అనే పేరు పెట్టాడు. యాకోబు ఎదోం దేశంలో ఉన్న షెయిరు ప్రాంతంలో ఉన్న తన అన్న ఏశావు దగ్గరకు వార్తాహరులను తనకు ముందుగా పంపుతూ వారిని ఇలా ఆదేశించాడు. మీరు నా యజమాని ఏశావుతో చెప్పవలసినది ఏమిటంటే, నా యజమానులైన మీకు ఇది తెలియజేయడానికి కబురు పంపుతున్నాను. ఇప్పటిదాకా నేను లాబాను దగ్గర ఉన్నాను. నాకు పశువులు, గాడిదలు, మందలు ఉన్నాయి, దాసదాసీలు ఉన్నారు. మీరు నన్ను దయ చూడాలని కోరుచున్నాను అని మీ సేవకుడైన యాకోబు అంటున్నాడు. తరువాత ఆ వార్తావాహులు యాకోబు దగ్గరికి తిరిగి వచ్చి, మీ అన్న ఏశావు దగ్గరకు చేరాం. అతడు 400 మందిని వెంట పెట్టుకొని మిమ్మల్ని ఎదుర్కోవడానికి వస్తున్నాడు అన్నారు. అందుకు యాకోబు చాలా భయపడ్డాడు, కలవరపడ్డాడు. తనతో ఉన్నవారిని, మందలను, పశువులను, ఒంటెలను 2 గుంపులుగా విభాగించాడు. ఎందుకంటే అతడు ఏశావు ఒక గుంపు మీదకి వచ్చి దాన్ని కొట్టాడంటే మిగిలిన గుంపు తప్పిపించుకొని పారిపోవచ్చు అనుకున్నాడు. అప్పుడు యాకోబు ఇలా ప్రార్థించాడు, నా తాత అయిన అబ్రహాముకు, నా తండ్రి అయిన ఇస్సాకుకు తోడైన దేవా యెహోవా, నీవు నాతో నీ స్వదేశానికి, నీ బంధువుల దగ్గరికి తిరిగి వెళ్ళు, నీకు మేలు చేస్తాను అన్నావు. నీవు నీ దాసుడైన నా పట్ల నమ్మకంగా ఉండి ఎంతో వాత్సల్యత చూపించావు. దానికి నేను యోగ్యుణ్ణి కాను. నేను ఈ యోర్దాను నది దాటి వచ్చినప్పుడు నాకు ఉన్నది నా చేతికర్ర మాత్రమే. ఇప్పుడైతే నేను 2 గుంపులయ్యాను. దయచూపి నా అన్న ఏశావు చేతి నుండి నన్ను రక్షించు. అతడు వచ్చి నన్ను పిల్లలతో పాటు తల్లులను చంపుతాడేమో అని అతని విషయం నాకు భయంగా ఉంది. నీవు నాతో అన్నావు కదా, నేను నీకు మేలు చేసి తిరుగుతాను. సముద్రం ఇసుక రేణువులలాగా మనుషులను లెక్కించలేనంతగా నీ సంతానాన్ని అభివృద్ధి చేస్తాను అని. ఆ రాత్రి అతడక్కడ గడిపిన తరువాత తాను తెచ్చిన దానిలో తన అన్న ఏశావు కోసం ఒక కానుకను ఏర్పరిచాడు. ఆ కానుక 200 మేకలు, 20 మేకపోతులు, 200 గొర్రెలు, 20 పొట్టేళ్ళు, 30 పాడి ఒంటెలు వాటి పిల్లలతో పాటు 40 ఆవులు, 10 ఆబోతులు, 20 ఆడగాడిదలు, 10 గాడిద పిల్లలును. వాటిని మందలుగా చేసి తన దాసుల చేతికి అప్పగించి, మీరు మందకు నడుమ ఎడముంచి నాకంటే ముందుగా సాగిపోవాలి అన్నాడు. వారిలో మొదటి వాడితో, నా అన్న ఏశావు నీకు ఎదురై, నువ్వు ఎవరి వాడివి, ఎక్కడికి వెళ్తున్నావు, నీ ముందర ఉన్నవి ఎవరివి అని అడిగినప్పుడు నీవు ఇలా అనాలి, ఇవి మీ సేవకుడైన యాకోబువి. ఇదంతా మా యజమానులైన ఏశావుకు కానుక. ఆయన మా వెనుక ఇప్పుడే వస్తున్నాడు అంటూ ఆజ్ఞాపించాడు యాకోబు. 2వ వాడికి, 3వ వాడికి, మందల వెంట వెళ్ళిన వారికందరికీ ఇలా ఆజ్ఞాపిస్తూ, మీరు ఏశావును చూచినప్పుడు అతనితో ఇలాగే చెప్పాలి, మీ సేవకుడు యాకోబు మా వెనుక ఇప్పుడే వస్తున్నాడని కూడా చెప్పాలి అన్నాడు. ఎందుకంటే నేను ముందుగా పంపుతున్న కానుక వల్ల అతన్ని శాంతపరుస్తాను. ఆ తరువాత ముఖాముఖిగా కలుసుకున్నప్పుడు ఒకవేళ అతడు నన్ను దయతో స్వీకరిస్తాడు అనుకున్నాడు. కానుకను తనకు ముందుగా పంపించి తాను ఆ శిబిరంలో ఆ రాత్రి గడిపాడు. రాత్రివేళ అతడు లేచి తన 2 భార్యలను, 2 దాసీలను, 11 మంది పిల్లలను వెంటబెట్టుకుని యబ్బోకు రేవు దాటిపోయాడు. వారిని తనకున్న దానంతా వాగు దాటించాడు. యాకోబు ఒంటరిగా ఉండిపోయాడు. తెల్లవారే వరకు ఒక వ్యక్తి అతనితో పెనుగులాడుతూ ఉన్నాడు. ఆ వ్యక్తి తాను గెలవకపోవడం చూచి యాకోబు తొడ గూటి మీద కొట్టాడు. అలా అతడు ఆ వ్యక్తితో పెనుగులాడుతూ ఉన్నప్పుడు యాకోబు తొడగూటు తప్పింది. ఆ వ్యక్తి తెల్లవారుతున్నది గనుక నన్ను వెళ్ళనియ్యి అన్నాడు. అతడు, నీవు నన్ను దీవిస్తేనే తప్ప నిన్ను వెళ్ళనియను అని బదులు చెప్పాడు. ఆ వ్యక్తి, నీ పేరేమిటి అని అడిగాడు. అతడు యాకోబు అన్నాడు. ఆయన, ఇక మీదట నీ పేరు యాకోబు కాదు, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచావు గనుక నీ పేరు ఇజ్రాయేలు అన్నాడు. యాకోబు, దయచేసి నీ పేరు నాకు చెప్పు అన్నాడు. అందుకు ఆయన, నా పేరేమని నీవు ఎందుకు అడుగుతున్నావు అని చెప్పి అక్కడ అతన్ని దీవించాడు. యాకోబు ఆ స్థలానికి
పెనూయేల్ అనే పేరు పెట్టాడు. ఎందుకంటే నేను ముఖాముఖిగా దేవుడిని చూచినా చావలేదు అని చెప్పాడు. అతడు పెనూయేలు నుండి సాగిపోవడంతో ప్రొద్దు పొడిచింది. అతడు కుంటుతూ నడుస్తున్నాడు. ఆ వ్యక్తి యాకోబు తొడగూటి మీది తుంటి నరాన్ని కొట్టినందుచేత నేటి వరకు ఇజ్రాయేలు ప్రజలు దేని తొడగూటి మీద ఉన్న తుంటి నరము తినరు. దేవుని పరిశుద్ధ వాక్యము దీవించబడునుగాక. ఆమేన్.